హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంచు. ఈరోజు మన వీడియోలో ఫారం కోడిగుడ్ల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. సాధారణంగా ఇవి చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి సండే రోజు మనం ముందుగానే చెప్పి ఉంచామంటే చక్కగా క్లీన్ చేసి ఇచ్చేస్తారండి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ గుడ్లు వేపుడు అచ్చం నాటికోడి గుడ్లు లెక్కే ఉంటుందన్నమాట. కారం కారంగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ముద్దకి గుడ్డు నంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే చాలా తక్కువే ఉంటుందండి. అరకిలో వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు. అలాగే ఇవి మొట్టమొదటి గుడ్లు కాబట్టి ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక్కసారైనా తెచ్చుకుని ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఈ గుడ్లు మనకి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఉడక పెట్టకుండా చక్కగా ఒక్క గుడ్డు కూడా మనకి చితికిపోకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియో కంప్లీట్ ప్రాసెస్ చూసేద్దాము. ఈ ఫారం కోడి గుడ్లతో చాలా వెరైటీస్ చేయొచ్చండి. ముందు మీకు అన్ని రెసిపీస్ చూపిస్తాను. ఫ్రై చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, అలాగే ఈ గుడ్లు ఉపయోగించి మనం ఉల్లిపాయలు వేసుకుని కర్రీ కూడా చేసుకోవచ్చండి. ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికోసం నేను అరకిలో ఫారం గుడ్లు తీసి పెట్టుకున్నానండి. చక్కగా క్లీన్ చేసి ఇచ్చేసారనమాట. అయినా సరే మనం ఇంటికి తెచ్చుకుని ఒక్కసారి నీట్గా శుభ్రం చేసుకుని కాస్త పసుపు ఉప్పు వేసి చేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తాయండి. కొంచెం గుడ్లు నీచు స్మెల్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకున్నారంటే ఇంకా మనకి నీచు స్మెల్ అనేది ఎక్కడా రాదనమాట. అసలు ఇక్కడ గుడ్లు సైజ్ చూడండి ఎంత బాగున్నాయంటే అసలు చిన్నగా నాకైతే ఈ గుడ్లు అంటే చాలా ఇష్టం అండి. మాకు సండే తెలిసిన వాళ్ళే ఇస్తూ ఉంటారనమాట. క్లీన్ చేసుకున్న కోడిగుడ్లు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ ఉల్లి తరుగు వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఓ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని కచ్చా మిక్సీ పట్టేసుకోవాలండి. వేసుకున్న ఉల్లిపాయలు మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం బరకగా పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే వేగిన తర్వాత రుచి చక్కగా ఉంటుంది. ఇప్పుడు కడాయిలోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మనకు చక్కగా మగ్గిపోయి దోరగా వేగితేనే గ్రేవీగా చాలా రుచిగా ఉంటుందండి. ఉల్లి ఏమాత్రం మాడినా సరే రుచి అంతా పోతుందనమాట. కొంచెం అడుగంటకుండా దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఓ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, కాస్తంత కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోని కడిగి పెట్టుకున్న ఫారం గుడ్లు కూడా కొంచెంగా వేసుకోవాలండి. కొంతమంది ఫారం గుడ్లు ముందుగానే ఉడికించి చేస్తారనమాట. అలా ఏం అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా వేసుకున్నా సరే చక్కగా ఉప్పు కారాలు పట్టి మెత్తగా మగ్గిపోతాయండి. అలాగే ఎక్కడ కూడా ఈ కోడిగుడ్లు చితికిపోవన్నమాట. ఒకదాని మీద ఒకటి పడకుండా నిదానంగా వేసుకొని చక్కగా ఇలా సర్ది పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేశారంటే చక్కగా మగ్గిపోతాయండి. ఇలా గుడ్లు వేసిన తర్వాత ఏ మాత్రం కదిలించినా చితికిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే నీచు స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఒక్క 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి మగ్గించారంటే చక్కగా అల్లం ముద్దంతా గుడ్లకి పట్టేసి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మనకి గరిటెతో కదిలించేటప్పుడు ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చితికిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ చల్లుకోండి. మరి చప్పగా లేకుండా తినేటప్పుడు ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చక్కగా సరిపడినంత వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. సాల్ట్ వేసుకున్న తర్వాత గుడ్లుకి పట్టేలాగా మరొకసారి గరిటెతో నిదానంగా కదిలించేసుకోవాలి. చక్కగా మగ్గిపోయి వేగేంత వరకు ఇలా మూత పెట్టుకుంటూ 5 నిమిషాలకు ఒకసారి మనం కదిలించుకోవాలండి. చూడండి ఆల్మోస్ట్ మనకి కోడిగుడ్లు చక్కగా ఉడికిపోయాయి. ఏ మాత్రం చితికిపోకుండా వేసుకున్న మసాలా పేస్ట్ అలాగే ఉప్పు కూడా చక్కగా పట్టేసిందండి. ఇప్పుడు ఇందులోకి సరిపడనంత కారం వేసుకోవాలి. కారం కాస్త ఎక్కువ ఉంటేనే కమ్మగా ఉంటుందండి. ఈ ఫ్రైలోకి మాత్రం అత్తిరిపోతుంది అనమాట. చూసారు కదా, గుడ్లు ఉడకపెట్టకపోయినా చక్కగా వేగిపోయాయండి. ఇంట్లో పిల్లలుంటే మాత్రం కాస్త కారం తగ్గించి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా ఈ స్టేజ్లో వేసారంటే చక్కగా ఫ్లేవర్ పట్టేసి అత్తిరిపోతుంది అనమాట. కారం కూడా గుడ్లకి చక్కగా పట్టేలాగా గరిటెతో 2 నిమిషాలు కదిలించేసుకోవాలి. చివరిగా కాస్తంత కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఓ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటే రుచి అద్దిరిపోతుందండి. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది. రసంలోకైనా పప్పు చారులోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ కోడిగుడ్లు అంటే చాలా ఇష్టం అండి. కనీసం వారానికి ఒక్కసారైనా తెప్పించుకుని తింటాను. అంత బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేస్తే రెసిపీని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే గనక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.